సద్గుణాలు లేకపోవడం చేత కాలహరణం అయింది. కాబట్టి ఎప్పటికైనా మనం ఏం సంపాదించాలి? సద్గుణాలను సంపాదించాలి. దేని ద్వారా? సదాచారం ద్వారా. దేని ద్వారా? సద్గుణాలను సంపాదించాలంటే ఒకే ఒక అవకాశం సదాచారం. సదాచారం ద్వారా ఎవరైతే సద్గుణాలను సంపాదిస్తారో ఆ సద్గుణాలకు ఆశ్రయమైనటువంటి పరమాత్మ నీకు ఆధారమని ఎవరు చెప్పక్కర్ల, నీకే అర్థమైపోయింది. అప్పుడు కాలహరణం ఉందే, అప్పుడు కూడా ఉందట. పాదములను ఆశ్రయించి తను మన ధనములను పరమాత్మకు అర్పించకున్నచో కాలహరణం అవుతుంది. సరే, వెళ్ళాం, చెట్టు మీద కూర్చున్నాం, తర్వాత ఏం చేయాలి? అది చెప్పలేదుగా మాకు అని కాలహరణం చేయకూడదట. పరమాత్మను ఆశ్రయించిన తర్వాత ఏం చేయాలి? తను మన ధన ప్రాణములు. మన దగ్గర ఏమున్నాయి? 4 ఉన్నాయి. తను మన ధన ప్రాణములు. ఈ 4గింటిని కూడా పరమాత్మకు అర్పించాలట. అంటే అర్థం ఏంటి? ఎలా? ఆయన ఈ శరీరాన్ని తీసేసుకో, తర్వాత ఏం చేస్తావు? కాబట్టి అలా కాదు, అంటే స్థూల ధర్మంతో కాదు. అంతేనా కాదా? సరే పోనీ నీ మనసును అర్పించేయవచ్చు కదా, అది స్థూలం కాదుగా. అలా కుదురుతుందంటారా? పొంగల్లో కొద్దిగా నెయ్యి వేసి ఉంటే బాగుంది. ఎవరన్నారు? ఏదో మనసు గారేగా అనేది. ఇట్లాంటివన్నీ ఆఫ్ మార్జిన్ రిమార్క్స్ రాసేదంతా ఎవరు? మనసు గారు. కాబట్టి ఇప్పుడు మనసు మళ్ళా వెనక్కి వచ్చినా రాలేదా? ఎక్కడుండాలి? పరమాత్మ చరణములందు ఉండాలి. ఎక్కడికి వచ్చేసింది? పొంగల్లో నీ దగ్గరకు వచ్చేసింది. మరి ఇప్పుడు ఈ మనసుని ఎలా ఇవ్వాలి ఆయనకి? తెలియదుగా. ట్రై చేస్తున్నాం, మనకు చేతనైన రీతిలో ట్రై చేస్తున్నాం. అది ఎలాగో తెలియదు, అందులో ఏది క్లిక్ అవుతుందో కూడా మనకు తెలియదు. సో రెండోది కూడా పోయి పోనీ ధనమన్నా ఇచ్చేద్దామా? ధనం అంటే ఏమిటి? నానా కష్టాలు పడి రంగాయితాలు సంపాదించాం కదా, అది కాదు ధనం అంటే. ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమేంద్రో బృహస్పతి. అది ధనం అంటే. వేదం చెప్పిన దాని ప్రకారం ధనం అంటే ఏమిటి? ఈ పంచభూతాత్మకం అష్టమూర్తులైనటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది ధనం. అంటే అది నువ్వు పుట్టక ముందు నుంచి ఉంది, నువ్వు పుట్టిపోయిన తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి నీ పుట్టుకతో ఏవైతే మారవో అవేమిటి? ధనం. అర్థమైందండి? అటువంటి ధనాన్ని పరమాత్మగా చూడాలట. కాబట్టి అష్టమూర్తులను పరమాత్మగా చూడగలిగే దృష్టి కలిగితే ధనమును సమర్పించవచ్చు. ఉందా మనకి? ఇప్పుడు అది కూడా ట్రై చేస్తున్నామా చేయట్లేదా? తర్వాత ప్రాణం. అబ్బో ఇది చాలా విలువైంది, ఇచ్చేద్దామంటే తర్వాత ఏం చేయాలి? ఎలా ఇవ్వాలి? 3 క్వశ్చన్లు పడ్డాయి. తనువు, మనసు, ప్రాణము ఇవ్వాలంటే చాలా కష్టం. ఈ ధనం ఏదో ఇచ్చేసేటే కనబడుతుంది. మంది కాదు, మంది అయితే ఇవ్వాలంటే కష్టం, కానీ మంది కాంతి ఇచ్చేయాలంటే చాలా ఈజీ. కాబట్టి ఎవరైనా సరే పరమాత్మకి హుండీలో ఒక 500 1000 వేసేయడానికి ఇష్టపడతారు, కానీ తాను మన ప్రాణములను ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. అందుకే ఆ కీర్తనలో ధనం గురించి లేదు, తాను మన ప్రాణముల గురించే ఉంది. కాబట్టి పరమాత్మకు అర్పించాలంటే ఏం చేయాలట? తను మన ప్రాణములనే అర్పించాలి. వేరే ఆయనకి తెలుసు, అష్టమూర్తులు ఆయన దగ్గరే ఉన్నాయి, నీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆ తను మన ప్రాణములను నావి కావని వినియోగించాలి. ఏం చేయాలండి? నావి కావని వినియోగించాలట. ఇప్పుడు ఎలా వినియోగిస్తున్నాం? నావే. ఈ తనువు ఎవరిది? నాదే. ఈ మనసు ఎవరిది? నాదే. ఈ ప్రాణం ఎవరిది? నాది. నీది అని వినియోగించుకుంటే నీకు చౌర్యం చేసినటువంటి పాపం నీ ఖాతాలో వేస్తారు. ఈ తను మన ప్రాణములు నావే అని కనుక నువ్వు ఎప్పుడైనా అంటే
అన్నప్పుడల్లా దొంగతనం చేస్తే ఏ పాపమైతే వస్తుందో ఆ పాప ఫలాన్ని నీ ఖాతాలో యాడ్ చేస్తూ ఉంటారు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే ఇప్పటికి ఎంత మన ఖాతాలో ఎంత జమ అయిపోయి ఉండొచ్చు అంటారు. పుట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు అని ఉంటాం అన్న ప్రతిసారి నావే అన్నాం కానీ నీవే అన్నావేమిటే అన్నా. అంతే ఏమైనప్పుడు అవి నీవి కావు. మరి ఎలాగండి జీవించడం? నావి అనుకుని జీవించు. ఎవరు అనుకుని జీవించాలి? ఇవి నా పరమాత్మవి, నావి కాదయ్యా బాబు. మరి దీన్ని నీ ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేయాలా, ఆయన ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేయాలా? ఆయన ఇష్టం. కానీ ఇప్పటివరకు ఏం చేశాం? నా ఇష్టం అన్నావా లేదు? బొట్టు ఎలా పెట్టుకోవాలి? నా ఇష్టం. బట్టలు ఎలా కట్టాలి? నా ఇష్టం. జీవితం ఎలా జీవించాలి? నా ఇష్టం. ఎప్పుడు పడుకోవాలి? నా ఇష్టం. ఎప్పుడు లేవాలి? అన్నిటికీ నా ఇష్టమే. పరమాత్మ ఇష్టమేది అక్కడ. పరమాత్మ చెప్పిన రీతిగా తను మన ప్రాణములను వినియోగిస్తే అప్పుడు అవి ఎవరివి? ఆయనవి. ఎవరైనా అడిగారు ఏం చెప్తావు అప్పుడు? నావి కాదు కదా అవి. అర్థమైందండి? మీ శ్రీవారు కానీ, మీ కుటుంబం కానీ, మీ ప్రపంచం కానీ మీకు దేంతో సంబంధపడి ఉంటారు? మీ శ్రీమతి కానీ, తనువు, మనసు, ప్రాణం, ఈ మూడితోనేగా. ఈ మూడు పరమాత్మకి ఇచ్చేసామండి. ఏమైపోయింది అప్పుడు? నీ కుటుంబం ఎవరిది? నీ ప్రపంచం ఎవరిది? నీ సంసారం ఎవరిది? నీ బంధం ఎవరిది? అర్థమైందండి? మరి అప్పుడు పని సులువైందా కష్టమైందా? చాలా ఈజీ, వెరీ ఈజీ. మీ అబ్బాయి పెళ్ళి ఎవరు చేయాలి? మీ అల్లుడికి ప్రమోషన్ ఎవరు ఇవ్వాలి? నీకు ముక్తి ఎవరు ఇవ్వాలి? అది కూడా ఆయనే ఇవ్వాలి. ఈశ్వరానుగ్రహం చేతనే అన్ని లభ్యం. కాబట్టి మానవ జీవితంలో మనం ఎట్లా జీవించాలట? తనువు, మనసు, ప్రాణము నావి కావని జీవించగలదు. అర్థమైందండి? కాబట్టి కళలోనైనా నావి అని అనకూడదు. వీటిని రాత్రి కళలో మీకు కళ వస్తుంది. ఇప్పుడు పాఠం విన్నారు కదా, ఏమని? మీవి అని మీరేమైతే మీ జ్ఞాపకాల్లో రాసుకున్నారో అవన్నీ రాత్రికి రాత్రి మాయమడి అంతే. అప్పుడు మీ బీపీ పెరుగుతుందా తగ్గుతుంది? మీ బీపీ పెరుగుతుందా తగ్గుతుంది? అసలే 7 వారాలు లాగలండి బాబు. ఒక్కసారి మాయమైపోతే ఏమైపోతుంది? దీని గురించి భాగవతంలో ఒక ఘట్టం ఉందన్నమాట. బ్రహ్మగారు శ్రీకృష్ణుడిని పరీక్షించదలిచాడు. ఆయన పరబ్రహ్మమేనా కాదా? అందరూ అంటుంటే పరీక్షించి తెలుసుకుందాం, పరీక్షించకుండా ఏదైనా ఎలా తెలుస్తుంది అని ఒకేసారి ఆ గోపబాలురు, గోవులు, గోవత్సములు మొత్తం అన్నింటినీ మంత్రకాళి అన్నాడు. అంతే. ఏమైపోయింది? మాయమైంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి లేవు. కృష్ణుడు అక్కడే ఉన్నాడు, వేణువు వాయిస్తున్నాడు. ఆయన తన్మయంలో ఆయన ఉన్నాడు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడ ఏం లేదు. ఏమిటా అని మళ్ళా కళ్ళు మూసుకుని చూసాడు. చూస్తే ఏమైంది? ఓ సరే అలాగే అన్నాడు. అంతే. సరే అలాగే అనగానే మళ్ళీ అన్నీ ప్రత్యక్షమైంది. అంతే. మళ్ళా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాయి. ఏ గోవు దగ్గరకు ఆ వత్సమే వెళ్ళింది, ఏ గోవు ఎవరింటికి వెళ్ళాలో వారింటికి వెళ్ళింది, ఏ గోపబాలురు ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికే వెళ్ళారు, ఏ తల్లి దగ్గరికి ఎవరు వెళ్ళాలో వాళ్ళ దగ్గర ఆ పిల్లలు వాళ్ళ దగ్గరికే వెళ్ళారు. ఎవరింటో వాళ్ళు హాయిగా మళ్ళీ ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. అలా వారం పాటు జరిగిపోయి, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, వారం రోజుల పాటు వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. మళ్ళా వనానికి వెళుతున్నారు, మళ్ళీ గోవులు మేస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి, మళ్ళీ పాలిస్తున్నాయి. ఏమీ దినచర్యలో ఏ మార్పు లేదు. బ్రహ్మగారికి డౌట్ వచ్చింది. ఏమిటి నేనేదో చేస్తే ఏమైనా అవ్వాలి కదా, అంతా మాయం చేసేసాం కదా, ఏం కంగాళి ఏం రాలేదేమిటి, కంగారు ఎవరు పట్టలేదేమిటి గోకులంలో అని పరిశీలనగా చూస్తే అందరూ యథాతథంగా ఉన్నారు. అయ్యయ్యో ఇదేమిటి, నా మాయ ఏమైపోయినా అడితిరిగి చూశాడు. వాళ్ళందరూ అక్కడ క్షేమంగా ఉన్నారు. వాళ్ళందరూ పట్టుకెళ్ళి ఏం చేశాడు? దగ్గర ఎక్కడో పెట్టాడు. వాళ్ళందరూ అక్కడ క్షేమంగా ఉన్నారు.
వీళ్ళందరూ ఇక్కడ క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళే 2 రూపాయలు అయ్యారా, ఒకళ్ళే అనేక రూపాయలు అయ్యారా, అనేకమే ఒకటయిందా అని సందేహం వచ్చింది. సరే చూద్దామని తాను మాయం చేసి పెట్టిన వాళ్ళందరినీ మళ్ళీ బయటకు వదిలేసి, వదిలేయగానే ఏమైపోవాలి మరి, ఇద్దరు డబల్ అయిపోవాలి కదా. వాళ్ళందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేసారు. ఎవరిళ్ళకి వాళ్ళు రాగానే ఈ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ వాళ్ళలో కలిసిపోయారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళంతా అలా ఎలా కుదురుతుందండి? అలా కుదురుతుందా? తనువు మనసు ప్రాణమేగా ఏ జీవికైనా. కాబట్టి అక్కడ ఎవరైతే మాయామయమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఏమైపోయారు? యథార్థమైనటువంటి వాళ్ళలో కలిసిపోయారు. ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరా? ఒకళ్ళ ఇద్దరా? అనేకమా? అనేకమా ఏకమా? జనమాయను పెనుమాయ, పెనుమాయను జనమాయ, అది స్వాహ ఇది స్వాహ, ఇదే సత్యం ఇదే సర్వం. అయిపోయింది. 4 మాటల్లో వేదాంతం అయింది. అంతే. చిన్నమాయ అంటే జీవుడు, పెదమాయ అంటే బ్రహ్మాండం, సమిష్టి, ఎష్టి సమిష్టి. అర్థమైందండి? ఆ చిన్నమాయని ఈ పెనుమాయ మింగాలని చూస్తున్నాడు, ఆ పెనుమాయని ఈ చిన్నమాయ మింగాలని. మీరందరూ దేనికి ట్రై చేస్తున్నారు? ఆ బ్రహ్మాండాన్ని ఏకంగా ఎవరైనా ఇస్తే, ఓ రేగు పండులాగానో ఓ నేరేడు పండులాగానో మింగేస్తే ఓ పని అయిపోతుందని జీవుడు చూస్తున్నాడు. ఈ జీవుడిని ఎప్పుడు మింగేద్దామా అని ఆ సమిష్టి చూస్తాం. పైన పరమాత్మ ఏమన్నాడు? అదే స్వాహ ఇది స్వాహ. ఎందుకని దానికైనా తనువు మనసు ప్రాణాలే, దీనికైనా తనువు మనసు అని పరమాత్మకు అర్పించేసామనుకోండి, అప్పుడు ఏమైపోయింది? అది స్వాహ ఇది స్వాహ ఇదే సత్యం. సత్యం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తనువు మనసు ప్రాణము నేను కాదు, నావి కాదు, నేను కాదు, నావి కాదు. ఏమంటే ఇదేదో చెప్పడానికి చాలా సులువుగా ఉంది, కానీ ఎలా చేయమంటారు? మన ప్రాబ్లం అంతా ఏమిటి? సిద్ధాంతం మాకు తెలిసింది, 30 ఏళ్ళుగా తెలుసు మాకు. ఇది కూడా ఏమండి సెలక్ష గారు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా తెలుసు. ఆవిడకైతే ఇంకా గట్టిగా చెప్పాలంటే 50 ఏళ్ళుగా కూడా తెలుసు. కానీ చేయడం రాలేదే. చేయడం వస్తే అవుతుందా? సిద్ధాంతం తెలిస్తే అవుతుందా? ఇవి కాదనగలగడం ఎలాగో ప్రాక్టీస్ చేయడానికి ఒక కోచ్ ఉండాలా వద్దా? ఒక ఆట ప్రాక్టీస్ చేయాలంటే ఎవరు ఉండాలి? ఒక కోచ్ ఉండాలి. లేకపోతే ఆట సరిగ్గా రాదు. ఎవరికి వాళ్ళే నేర్చుకున్నా కూడా ఆట సరిగ్గా రాదు. ఆ కోచ్ ఎవరు? తెలిసిన వాడు. అర్థమైందండి? ఆయనకేం తెలుసు? తను మన ప్రాణములు తనవి కాదని, నేను కాదని జీవిస్తాడు ఆయన. గురువు గారంటే ఎవరు? తను మన ప్రాణములు నేను కాదు, నావి కాదు అని జీవిస్తాడు. మరి ఆయన ఎలా ఉండగలుగుతున్నాడు? మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇది చూసి నేర్చుకోవాలా, చెప్తే నేర్చుకోవాలా, ఆచరించి నేర్చుకోవాలా, అనుసరించి నేర్చుకోవాలి? 4 మార్గాలు. ఏదైనా నేర్చుకోవాలంటే, ఏదైనా నేర్చుకోవాలంటే 4 మార్గాలు. మొదటిది ఏంటి? చూసి నేర్చుకోవాలి. రెండవది ఏంటి? చెప్తే నేర్చుకోవాలి. మూడవది ఏంటి? ఆచరించి నేర్చుకోవాలి. నాలుగోది ఏంటి? అనుసరించి నేర్చుకోవాలి. ఈ 4 మార్గాలలోనూ శిష్యుడు గురువుని వెంబడించాలి. శిష్యుడు గురువుని వెంబడించడం అంటే ఈ 4 మార్గాలను వెంబడించాలి. ముందు ఎలా నేర్చుకోవాలి? చూసి నేర్చుకోవాలి. ఆ తర్వాత చెప్తే నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆచరించి నేర్చుకోవాలి. ఆ తర్వాత అనుసరించి నేర్చుకోవాలి. యాజ్ సింపుల్. ఈ 4 మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే చూసి నేర్చుకునే దాని దగ్గర మిగిలిన 3 పెట్టామనుకోండి, వీలవుతుందంటారా? అవును. పోనీ చెప్తే నేర్చుకునే దగ్గర మిగిలిన 3 పెడితే అవుతాయంటారా? అవు. ఆచరించి నేర్చుకునే వాడి దగ్గర మిగిలిన 3 పెడితే అవుతాయంటారా? అలాగూ అవ్వదు. అనుసరించి నేర్చుకునే వాడి దగ్గర మిగిలిన 3 పెడితే అవుతాయంటారా? కాబట్టి మీ జీవితంలో మీరు ఏదైతే అయి ఉన్నారో వాటిని అన్నింటినీ వదులుచుకోవడానికి ఈ 4 మార్గాలని వినియోగించడం నేర్చుకోవాలి. ఆ 4ంటికే చతుర్విధ శుశ్రూషలని పేరు. ఏంటండి ఇవి? చతుర్విధ శుశ్రూషలు. ఇవి ఆచరించాలా, పుస్తకంలో చదువుకోవాలా? అంతేనా? పుస్తకంలో చదువుకుంటూ రావా?
చతుర్విధ శుశ్రూషలు ఎప్పుడు చెప్పాం పాఠం? ఎప్పుడు చెప్పాం పాఠం? హరి ఓం. ఎప్పుడు చెప్పాం పాఠం చతుర్విధ శుశ్రూషలు? ఎప్పుడండి? హైదరాబాద్లో గురు పౌర్ణమి ఎప్పుడో 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది, అప్పుడు చెప్పాం. ఆ రోజున అందరూ ఏమన్నారు? ఈ క్షణం నుంచి చదువు శుశ్రూషలు అయినాయా? దానికి ఎన్నో 36,000 56,000 వ్యూవర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు దాని అర్థం ఎంతమంది మారిపోయి ఉండాలి? 56,000 మంది మారిపోయి ఉండాలి. కానీ మారారంటారా? చూసి ఆనందిస్తామండి మనం, అంతే, ఆచరించాం. కాబట్టి చాలా జాగ్రత్తగా చతుర్విధ శుశ్రూషలని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే ఈ నేను నాదిని పోగొట్టుకోగలుగుతారు, లేకపోతే పోగొట్టుకోలేరు. సరే, మొదటి శుశ్రూష ఏమిటి? అంగ శుశ్రూష. అందరికీ పుస్తకం బాగా వచ్చు. అంగ శుశ్రూష, తర్వాత స్థాన శుశ్రూష, ఆ తర్వాత భావ శుశ్రూష, ఆ తర్వాత ఆత్మ శుశ్రూష. చాలా ఈజీ కదా, వెరీ ఈజీ. ఇందులో మీకేం అర్థం కాని ఏం లేదు. ఏంటి? గురువు గారు కూర్చోడానికి కుర్చీ బాగా వేయాలి, మంచి టవల్ వేయాలి, మంచి కుషన్ వేయాలి, మంచి అదేదో అది వేయాలి. అది ఏమిటో అది నాకు తెలియదు, అది వేయాలి, మ్యాట్. ఓకే, ఏదో. తర్వాత ఫ్యాన్ వేయాలి, దోమలు కొట్టకుండా చూసుకోవాలి. ఆ తర్వాత టైంకి మందులు ఇవ్వాలి, టైంకి ఏమైనా తినేందుకు ఇవ్వాలి, టైంకి కడుగు, మంచినీళ్ళు 2 లీటర్స్ పక్కన ఉండాలి, ఎత్తుకునే పని లేకుండా. ఇదంతా ఏంటి? ఇంగ శుశ్రూష. ఆ తర్వాత నెక్స్ట్ స్థాన శుశ్రూష. అంటే అర్థం ఏంటి? మనం ఏదో పూజలో జపాలో తపాలో హోమాలో చేస్తాం కదా, అది చేసినప్పుడు తగినటువంటి ఏర్పాటు. అలాగే గురువుగారి బట్టలన్నీ ఆయన పాపం రోజు ఉతుక్కోలేడు కాబట్టి టకటకా ఉతికి ఆరేసినవన్నీ మడతలు పెట్టేయడం. ఆ తర్వాత ఇంకేదైనా ఫిజికల్ ఏర్పాట్లు అంతా ఏంటంటే అవి స్థూలమైన పద్ధతిగా చేసే ఏర్పాట్లన్నీ ఏంటి? స్థాన శుశ్రూష. ఆ మంచం సరిగ్గా ఉండటం, రూమ్ సరిగ్గా ఉండటం, ఆ రూమ్ అందరూ వచ్చిపోతున్నారని టకటకా ఊరి చేయటం, టకటకా దుడి చేయటం, ఇలా ఏవైనా చెప్పుకోవచ్చు. మీరు లైట్లు వేస్తే పురుగులు వస్తాయో లేదో చూసుకోవడం, లేదంటే దోమలు అది ఆల్అవుట్ పెట్టడం, ఇలా ఇవన్నీ గురువు గారిని స్థూలంగా బాగుండేటట్టుగా చూసుకోవడం. వాట్ ఈస్ దిస్? అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష. ఈజీనా కష్టమైంది? ఈజీయా కష్టమైంది? ఈజీయే కదా. 50 మంది కలిసి ఒక మనిషిని మేనేజ్ చేయలేరా? వెరీ ఈజీ. అదే పెద్ద విషయం కాదు, అంతే. సరే, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష. భావ శుశ్రూష అంటే ముందు వాచ్యార్థం చూడాలి, తర్వాత లక్ష్యార్థం. భావ శుశ్రూష అంటే ఏంటి? గురువుగారే దేవుడు అని భావించడం. గురువుగారికి ఈశ్వరుడికి భేదం లేదు. ఏమిటది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో ఒకసారి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఓ నమస్కారం పెట్టేసి ఓ పువ్వు ఆయన కాళ్ళ మీద పెట్టేస్తే మనకు ఒక పని అయిపోతుంది. ఏమిటది? గురువుగారే ఈశ్వరుడు. అలాగే ఏదో ఈశ్వర ప్రసాదం పూజ అయిపోగానే ఓ 2 డ్రై ఫ్రూట్లు ఆయన చేతిలో పెట్టేస్తే ఇంతకంటే మహానుభావుడు ఎవరు దొరకరు. కాబట్టి ఆయనకి మనం దానం చేసిన పుణ్యం వచ్చేస్తుంది. ఆయన చేతిలో పండో ఫలమో పెట్టేస్తే ఆ అక్షయమైనటువంటి ఫలితం మనం పొందవచ్చు. ఇదంతా ఏంటి? భావ శుశ్రూష. ఇదే తప్పేం కాదు ఇందులో. ఆయన కూడా ఏం స్వీకరించడా? కాసమానమే ఆయనకి. సర్వం జగన్నాథం. గురువుగారి మోడల్ ఏమిటి? సర్వం జగన్నాథం. తాను వేరే నిన్ను వేరే అనుకోడు. ఇచ్చేవాడు ఒకడు, పుచ్చుకునేవాడు అని అనుకుంటాడా? ఇంకోటి నమస్కారం పెట్టేవాడు ఒకడు, నమస్కారం పెట్టించుకునేవాడు ఒకడు ఉండడు. అందుకని మీరందరూ నమస్కారం చేయగానే ఏం చేస్తాం? మీకు కూడా ప్రతి నమస్కారం. అర్థమైందండి? ఎందువల్ల? నాకు భేదం లేదమ్మా తల్లి అని చెప్పడం. అర్థమైందండి? సో ఇదంతా ఏమిటి? ఓవరాల్గా భావ శుశ్రూష. ఈజీనేనా కాదా ఇదంతా? 40 రోజుల నుంచి ఆచరించేస్తున్నాం కదండి. 40 అవ్వలేదు కదా, 26 రోజుల నుంచి ఆచరించేస్తున్నాం కదండి. ఇంకో 14 రోజులు కూడా ఇలాగే ఆచరించేస్తాం. బాగుంది. భావ శుశ్రూష కూడా బాగుంది. నెక్స్ట్ ఏంటి? ఆత్మ శుశ్రూష. ఇక్కడికి వచ్చేప్పటికి చిక్కు వచ్చేస్తుంది బాబు. ఎలాగైంది ఇప్పుడు?
ఆత్మశుశ్రూష ఎలా వీలవుతుంది? ఎలా 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 చేయాలి? ఇప్పుడు ఇది నేనను నీవను భేదమే లేదు, నాకు భేదమే లేదు అని నువ్వు అనుకోవాలా, గురువుగారు అనుకోవాలా? ఆయనకేమో నేను లేదు, ఆ గురువు గారికి ఏం లేదు, నేను లేదు. ఈ నేను లేని వాడిని ఏమనుకోవాలట? నేను నీవు భేదం లేదని నువ్వు అనుకోవాలట. అసాధ్యమండి బాబు. వీలవుతుందంటారు అసలు అట్లా? నేను ఉంటే వీలవుతుంది, కానీ నేను లేకపోతే నేను లేని వాడిని నేను నువ్వు భేదం లేదంటే అలా కుదురుతుంది. కాబట్టి కాసేపు నేను ఉన్నవాడే అనుకో, ఇప్పుడేం పోయింది? ఆయన సంగతి దేవుడు ఎరుగు. అంతేనా కాదా? ఆయనలో కూడా ఒక నేనుంది. ఆ నేను సర్వవ్యాపక నేను. నీలో ఉన్న వనిలో కూడా ఒక నేనుంది. ఆ నేనేంటి? పరిమిత నేను. అంతేగా? ఈ పరిమిత నేను ఆ సర్వవ్యాపక నేనుతో నీకు నాకు భేదం లేదు అని చేయడమే ఆత్మశుశ్రూష. ఈజీనేనా కాదా? వెరీ ఈజీ అండి. ఇప్పుడు ఈజీ అయిపోయింది. అంతేనా కాదా? అలా అనుకో. ఎప్పుడు కూడా ఈశ్వర దర్శనానికి కానీ గురు దర్శనానికి కానీ వెళ్ళావు, ఏమనుకోవాలి నువ్వు? దురసా శరసా మనసా సాష్టాంగ నమస్కారం చేసావా, చేయలేదా? చేయగానే ఏమనుకోవాలట? నాయన నా తను మన ప్రాణములు నావి కావు, నీవి. నేను లేను, నీకు నాకు భేదం లేదు. ఈ మూడు మాటలు అనుకోవాలి. ఏమనుకోవాలండి? తను మన ధన ప్రాణములు నావి కావు, నీవి. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? నేనను నీవను భేదం లేదు, నేను లేనివాడిని. ఆఖరి ఫైనల్ వాక్యం ఏంటి? నేను లేను. ఈ మూడు చెప్పుకొని వచ్చేయాలట. దీనికి శరణు ఘోష అని పేరు. ఈ మూడు చెప్పుకోవడానికి ఏమంటారు? శరణు 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 అని 3 సార్లు చెప్తే చాలట. మొదటి వాక్యానికి శరణు ఎలాగా? నా తను మన ధన ప్రాణములు నావి కాదు. రెండవసారి శరణం ఏంటి? నీకు నాకు భేదం లేదు. మూడోసారి శరణం అదేమిటి? నేను లేదు. ఫినిష్. 3 సార్లు శరణు 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 అంటే సత్యం 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 పునఃసత్యం వచంతరి. 3 సార్లు సత్యం అని చెప్తే అది సత్యమే. ఏమిటి 3 సార్లు చెప్పడం? ఆ మెలకువలో ఒకసారి, స్వప్నంలో ఒకసారి, నిద్రలో ఒకసారి. 3 అవస్థలకి 3 సార్లు అన్నమాట. ముల్లోకాలకి 3 సార్లు. మరి ముల్లోకములంతటా వ్యాపించిన వాడు కదా ఈశ్వరుడు అంటే. ముల్లోకములంతటా వ్యాపించిన వాడు కదా గురువు అంటే. కాబట్టి ఏ లోకంలో నీకు ఎవరు ప్రత్యక్షమైనా అక్కడ ఏం చేయాలి? ఓ నమస్కారం అండి గురుగారు, ఏంటి హౌ ఆర్ యూ, హాయ్ అంతేనా పలకరింపు? అలా కుదరదా? అమెరికాలో అందరూ అలాగే పలకరిస్తారు. హాయ్ గురుగారు హౌ ఆర్ యూ అంటాడు. మాకు ఒక శిష్యుడు ఉన్నాడు ఎక్కడ, పెన్సిల్వేనియా దగ్గర. హాయ్ గురుగారు హౌ ఆర్ యూ అంటాడు. అబ్బాయి వయసు 6 ఏళ్ళు. 6 ఏళ్ల వయసు పిల్లవాడు హాయ్ గురుగారు అనకపోతే ఏమంటాడు? అంతేనా కదా? సో ఇలాగా మరి ఎలా పిలిస్తే పరమాత్మకి ఏం తేడా ఉంది? తేడా ఉందా? అలా ఏం ఫీల్ అవుతుంది. అర్థమైందండి? కాకపోతే ఇదంతా ఏమిటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నది? వాచ్య. అంతా ఈజీగా ఉందా లేదు? అంతా ఈజీగా ఉందా లేదు? ఇది కూడా కష్టంగా ఉందంటే లక్ష్యార్థం చెప్పడం వేస్ట్. కాబట్టి ఈ వాచ్యార్థం చాలా సులభం. ఇందులో ఏం పెద్ద కష్టపడేది ఏం లేదు. మీ కోట్లు నాకేం ఇవ్వక్కర్లా, నా కోట్లు మీరేం తీసుకోవక్కర్లే. అంతేనా కాదు? మీ ఆస్తులు నాకేం రాసి ఇవ్వక్కర్లా, నా ఆస్తి మీకేం రాసి ఇవ్వక్కర్లా. ఊరికే మనసులో భావంలో జాగ్రత్తగా ఇలా ఉండాలి. అదేనండి నెక్స్ట్ లెవెల్. ఓ మెట్టు ఎక్కుదాం. ఓ మెట్టెక్కి ఇదే పనిని అభావ స్థితిలో చేయాలి. ఎలాగ? చతుర్విధ శుశ్రూషలను అభావ స్థితిలో చేయాలి. సాధ్యమేనా అభావ స్థితిలో చేయడం? అభావ స్థితిలో చేయడం సాధ్యమేనా? సాధ్యమా అసాధ్యమా? ఏ భావన ఉంది ఆవిడ దగ్గర? మీరేమడగండి. ఓ నవ్వు. అంతే. ఎందుకని
ఇప్పుడు అభావంగా ఉండదంటే ప్రజ్ఞకి అభావస్థితే సహజం. భావములన్నీ బుద్ధిగతమైన ఇంద్రియగతమైన అంటే తప్ప ప్రజ్ఞకి ఏ భావం లేదు. సూర్యుడు నవాలా వద్ద పొద్దున నేను చూసి పొద్దున పూట అసలే లేచి 26 రోజుల నుంచి మీరు అందరూ సూర్యుడికి నమస్కారం పెడుతున్నారు, త్రాటక ధ్యానం చేస్తున్నారు. ఇంత కష్టపడుతుంటే సూర్యుడు మిమ్మల్ని చూసి నవ్వాలా వద్దా? హాయ్, హలో, హౌ ఆర్ యూ, వచ్చావా, త్రాటక ధ్యానం చేసావా అని నేను పలకరించాలా వద్దా? ఏమండి, సూర్యుడికి నవ్వడం ఒకటి, ఏడవడం ఒకటి, నన్ను పలకరించడం ఒకటి ఉంటుందంటారా ఎక్కడన్నా? ఎందుకని? అభావం. అష్టమూర్తులు ఎలా ఉన్నారు? అభావంగా ఉన్నారు. ఆ అభావమే దివ్యత్వం. ఈ భావమే జీవనం. కానీ అసలు భావ సంశుద్ధే లేనటువంటి వాడు ఆ భావస్థితికి ఎదగగలుగుతాడా? అదే వెంకటేశ్వర స్వామికి రోజు మొత్తం మీద 16 సార్లు నైవేద్యం పెడతారు. 16 టైమ్స్. అదేనండి, గంటకి 2 గంటలకి రకరకాల పదార్థాలు తయారవుతూ ఉంటాయి, పెడుతూ ఉంటాయి, పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ మనకి లైన్లో కొద్దిగా చేతిలో ప్రసాదం పెట్టడానికి తిరిగి వచ్చేస్తూ ఉంటాం. అదేనండి, 16 సార్లు ప్రసాదం పెట్టినప్పుడు 16 సార్లు మంత్రాలు చదవాలి అవుతాయి. ప్రతిసారి నైవేద్యానికి మంత్రం వేరే ఉండాలా అవుతా? ఉంటుందంటారా? ఉండదా? నైవేద్యానికి మంత్రం వేరే ఉండదా? పులిహార నైవేద్యానికి వేరే మంత్రం, దద్దోజనం నైవేద్యానికి వేరే మంత్రం ఉంటుంది ఎక్కడ? ఎందుకని అసలు వాస్తవానికి నైవేద్యం పెడుతుంది ఎవరిని? నీ పంచ ప్రాణాలని నావి కాదని అర్పించడమే నివేదన. ఆత్మ నివేదనయే నివేదన. ఎన్నిసార్లు పెట్టాలండి ఆత్మ నివేదన? 1 time. జీవాత్మకు పరమాత్మకు భేదం లేదనే దృష్టి కలగడమే ఆత్మ నివేదన. అయినా ఇప్పుడు ఆలోచించండి, అలా ఆత్మ నివేదన చేసినటువంటి వాడు చతుర్విధ శుశ్రూషలు ఎలా చేస్తాడు? అభావ స్థితిలో చేయాలి పైగా. అప్పుడు గురువు గారు కూడా ఏ స్థితిలో ఉన్నాడు? శిష్యుడు గారు ఏ స్థితిలో ఉన్నాడు? ఎలా చేయాలి మరి? ఇప్పుడు ఇద్దరు ఉంటే ఒకరు ఒకరికి సేవ చేయడం వీలవుతుందంటారా? అభావ స్థితిలో అంగ శుశ్రూష అండి. ఈ శరీరం నాది కాదు. ఏ శరీరాన్ని ధరించి ఉంటాడు ఇప్పుడు? గురువుగారు. గురువుగారి శరీరాన్ని అభావ స్థితిలో ధారణ చేశాడు. అప్పుడు ఎప్పుడు ఏ శరీరాన్ని కలిగి ఉన్నాడు? ఇప్పుడు ధారణ అంటే అర్థం అది. వస్త్రాలు వేసుకోవడం కాదు ధారణ అంటే. ఎప్పుడు గురువు గారి శరీరాన్ని ధారణ చేసేసాడు. ఇప్పుడు ఆయన శరీరం ఉందా? లేదు. ఎప్పుడు ఏముంది? గురువుగారి శరీరమే ఉంది. ఆయన వెళ్ళి స్నానం చేశాడు. ఎవరు చేశారు స్నానం? గురువు గారికి అభిషేకం లేదా ఈశ్వరుడికి అభిషేకం. ఇప్పుడు ఆయన శరీరం ఉందా? లేనే లేదు. ఆయన శరీరానికి చేసే షోడశోపచారములు గురువు గారికి, ఈశ్వరుడికి. ఇది అంగ శుశ్రూష. ఇలా చేయాలి. భోజనం చేశాడు, ఏమైంది? ఈశ్వరుడు సాక్షాత్తుగా తినేశాడు. పరోక్షంగా తినటం కాదు, చూపులతో తినటం కాదు, సాక్షాత్తుగానే. ఎందుకని? అసలు ఆయన లేడుగా. ఈ కర్తాభోక్త రెండు ఎగిరిపోయినాయి. ఎగిరిపోయేటప్పటికి ఏమైపోయింది? ఈ శరీరానికి చేయబడే 16 ఉపచారములు కూడా, ఆఖరికి పౌడింపు సేవ కూడా. పౌడింపు సేవ కూడా ఎవరికి జరిగింది ఇప్పుడు? ఈశ్వరుడికి. నువ్వు నిద్రపోతున్నావా? ప్రతిరోజు అందరిని అడుగుతున్నా, ఏమండి రాత్రి బాగా నిద్రపోయారు, పొద్దున్న లేచారా, ఎలా ఉంది మీ నిద్ర, బాగుందా, ప్రశాంతంగా ఉన్నారా? ఎవరికి వాళ్ళు ఏం సమాధానాలు చెప్తున్నారు?
8 గంటలు పడుతున్నాడు, 4 గంటలు పడుతుంది, 3 గంటలు బాగానే కాదు, పొద్దున్నే బాగానే. ఎవరికి నిద్ర, ఎవరికి పవళింపు సేవ? అప్పుడు మరి మనం అభావ స్థితిలో అంగ శుశ్రూష చేసినట్టేనా? తెలియదు. కాబట్టి అంగ శుశ్రూష అంటే అర్థం ఏంటి? ఏది నీ శరీరంతో చేసినా కూడా, నీ శరీరానికి చేసినా కూడా అవన్నీ ఎవరికి చేసినట్టు? సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు. అంతే. ఏమైపోయింది అప్పుడు? అయిపోయింది. తను ఎగిరిపోయింది అక్కడికి. నీ తను ఏమైపోయింది? ఉండి లేనిదైతే అంతే. ఎవరైనా ఏమైనా అడిగారు చెప్పడానికి అక్కడ వాడు లేడికి అంతే. ఈ తనువు ఉన్నంతసేపే. ఈ తనువుని అంగ శుశ్రూషతో ఎగరగొట్టేశాం. ఏమైపోయింది? ఫినిష్డ్. ఒక బరువు దిగిపోయింది. అదేంటండి. 2 స్థాన శుశ్రూష. గురువు గారు ఎక్కడ ఉంటారు? ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? ఆయన స్థానం ఏంటి? హృదయ స్థానం. సర్వదా 24 గంటలు ఒక్క క్షణం కూడా బయటికి రాకుండా ఎప్పుడూ హృదయ స్థానంలోనే ఉన్నాడు. ఏమైనా మాట్లాడగలడు, ఏమైనా మాట్లాడగలడు, ఏమైనా వ్యవహరించగలడా? చూపులు తప్ప చేతలు లేవు. ఒకవేళ అది కూడా కళ్ళు తెరిచి చూస్తే, చూడకపోతే గాఢ నిద్రావస్థ యందు మునిగి ఉన్నటువంటి వాడు ఎలాగైతే ఉన్నాడో అలా హృదయంలో మునిగిపోయి ఉన్నాడు, అలా ప్రకాశంలో మునిగిపోయి. ఎందుకని ఆ హృదయంలో ఉన్నది అంతరాత్మ యొక్క ప్రకాశమే. ఆ స్థితిలో ఎప్పుడూ ప్రకాశమే నేనుగా మునిగిపోయి ఉన్నాడు. ఆయన మాట్లాడాలా? గురువుగారి బట్టలు ఉతకాలా? మందులు ఇవ్వాలా? స్థాన శుశ్రూష అంటే అదేగా చెప్పుకున్నాం. గురువుగారి రూమ్ బాగు చేయాలా? లేకపోతే అదేదో జప తప హోమ తర్పణాదులకు అని ఏర్పాటు చేయాలా? లేదంటే ఇంకేదో రకరకాల దర్భలు తాంబూలాలు ఇత్యాదులు ఏమైనా ఏర్పాటు చేయాలా? ఇవన్నీ ఏంటి? బహిర్ముఖం. హృదయ స్థానంలో ఇవన్నీ వీలవుతాయా? వీలవుతాయి. కాబట్టి ఆ సర్వవ్యాపక ప్రకాశమే నేను అనే అంతరాత్మ ప్రకాశంగా గురువును దర్శించాడు. ఆయనలో లీనమైపోయాడు. తన యొక్క సూక్ష్మ శరీరాన్ని హృదయ స్థానంలో ఆ సర్వవ్యాపక ప్రకాశంలో వ్యాపింపజేసి లీనమైపోయాడు. ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడు? హృదయ స్థానంలో అంతరాత్మ ప్రకాశమే తానుగా ఏమయ్యాడు? స్థాన శుశ్రూష అభావ స్థితిలో ఏం చేశావు? చేయడానికి చేయడమే. స్థాన శుశ్రూష ఎలా చేస్తావు అసలు? ఆ హృదయ స్థానంలో సర్వవ్యాపక ప్రకాశంలో లీనమైపోవడమే అదే స్థాన శుశ్రూష. ఫినిష్డ్. నెక్స్ట్. ఇప్పుడేం ఎగిరిపోయింది? తాను ఎగిరిపోయింది, మనసు ఎగిరిపోయింది. హృదయ స్థానంలోనే మనసు పనిచేస్తుందా? గాఢ నిద్రావస్థలో మనసు పనిచేయదుగా. అలాగే నీ హృదయ మధ్యంలో ఉన్న అంతరాత్మ ప్రకాశంలో కూడా నీ మనసు పనిచేయదు. ఫినిష్డ్. రెండోది ఎగిరిపోయింది, రెండో బరువు దిగింది. ఇక మిగిలింది ఏమిటి? ఆ తల్లి గర్భంలో వచ్చినటువంటి ప్రాణం ఒకటి ఉంది. ఆ పోయేదాకా ఉంటుందండి. ఎప్పటి వరకు ఉంటుంది? దాని సంగతి నిమిషానికి మనం పట్టించుకోకల్లా. కానీ మనం రోజంతా ఎవరి గురించి పట్టించుకున్నాం? ఆ ప్రాణం గురించే. ఒకవేళ పోయేవాడు కూడా ఏమైనా మరెట్టుకుంటున్నాడు? నా ప్రాణం పోతుందిరో అనే మరెట్టుకుంటున్నాడు. లేకపోతే నేను పోతున్నాను రో అని మరెట్టుకుంటున్నాడు. మృత్యు భయం ఆవహించినప్పుడు ఈ 2 భావములే కలిగి ఉన్నాయి. అప్పుడు పరమాత్మ యొక్క స్మరణ స్పృహ కలిగిందంట. కలిగలేదు. కాబట్టి భావ శుశ్రూష అనగా ఏమిటి? భావ శుశ్రూష అభావ స్థితిలో ఎలా చేయాలంటారు? సర్వవ్యాపక ప్రకాశంలో లీనమైన తర్వాత మరి ఇప్పుడు ఆ ఈశ్వరుడు, ఆ గురువు ఎవరైతే ఉన్నారో
అతనికి అతని యందు లీనమైనటువంటి వ్యక్తికి భేదం లేదుగా. ఆ రీతిగా గురు హృదయంలో స్థానం సంపాదించారు. స్థాన శుశ్రూష ఎవరైతే అభావ స్థితిలో చేస్తారో వాళ్ళు ఏం చేశారు? గురు హృదయంలో స్థానం సంపాదించాడు. గురువు ఎప్పుడు ఎలా ఉంటాడో వాడు ఆ స్థితిలో ఉంటాడు. గురువు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో శిష్యుడు అలా ఉండడమే భావ శుశ్రూష. గురువుకి ఎప్పుడైనా ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయా? సంకల్పాలు వికల్పాలు బాగా రావాలా పోవాలా వద్దా? ఆలోచనలు, సంస్కారాలు, గుణాలు, వాసనలు అన్నీ గురువు గారికి రావాలా వద్దా? రావాలా వద్దా? ఏం లేవు. అవన్నీ లేకుండా ఆయన ఎలా ఉన్నాడో ఆయన హృదయంలో ఉండి ఆ భావ శుశ్రూష చేయడం ద్వారా ఆ అనుభూతిని పొంది. కాబట్టి గురువు ఎప్పుడు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉంటే ఆ సహజ నిర్వికల్ప సమాధినిష్టని భావ శుశ్రూష ద్వారా పొందినవాడెవడో వాడు అభావ స్థితిలో భావ శుశ్రూష చేస్తాడు. నాలుగోది ఏంటండి? ఆత్మ శుశ్రూష. ఈ ఆత్మ శుశ్రూషను ఇందాకేం చెప్పుకున్నావు? నేనన్ను నీవను భేదమే లేదు, ఇంకో నాకు భేదమే లేదు అని చెప్పుకోవడమే ఆత్మ శుశ్రూష అని వాచ్యార్థంగా అనుకున్నాం. మరి ఇప్పుడు అభావ స్థితిలో ఎలా చేస్తావు? అభావ స్థితిలో కూడా నేను ఉన్నానంటావు ఏంటి గొప్ప తీసి? ఎలా అంటావు? అనడానికి లేవుగా. మరి ఇప్పుడు నీ దగ్గర ఏమేం లేవు. ఇప్పుడు భావ శుశ్రూష ఎప్పుడైతే చేశావో ఉన్న ప్రాణం కూడా పోయింది. గురు హృదయంలో స్థానం రాగానే ప్రాణం పోయింది. ఏం ప్రాణం పోయింది? వ్యష్టి ప్రాణం లేదుగా. అంటే ముందు కొట్టుకునే ప్రాణం లేదు. ఏముంది? కేవల హంసే ఉంది. ఆ హంస కూడా ఎలా ఉంది? ఈశ్వర హంసగా ఉంది, జీవహంసగా లేదు. భావ శుశ్రూష సరిగ్గా చేస్తే జీవహంసగా మిగలవిగా ఎప్పుడు ఈశ్వర హంసలే. ఇప్పుడు ఆత్మ శుశ్రూష చేస్తే పరమహంస అయిపోతుంది. అది చేయకుండా పరమహంస ఎవరు కాలేదు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అభావ స్థితిలో ఆత్మ శుశ్రూష అనగా ఏమి అంటే గురువుగారు ఎవరు? పరమహంస. గురువుగారు ఎవరు? పరమహంస. భావ శుశ్రూషలో కించిత్ భేదం ఉంది. ఎలాగా? గురువుగారి స్థితిని అనుభూతం ఉనర్చుకుంటూ ఉంటాడు. అంటే వేరుగా ఉండాలిగా. తల్లి గర్భంలో శిశువులాగా ఉంటాడు. అర్థమైందండి? ఎప్పుడైతే ఆత్మ శుశ్రూషకు వడంగాడో అప్పుడు అర్ధనారీశ్వరుడుగా మారిపోయాడు. భావ శుశ్రూష చేసినప్పుడు ఎలా ఉన్నాడు? తల్లి గర్భంలో శిశువుగా ఉన్నాడు. అదే ఆత్మ శుశ్రూష చేయగానే అర్ధనారీశ్వరుడుగా మారిపోయాడు. ఇప్పుడు గురువు గారికి శిష్యుడి గారికి భేదం ఉందా? లేదు. ఎప్పుడైతే అభావ స్థితిలో ఆత్మ శుశ్రూష చేస్తావో గురు శిష్య అభేదం నిర్ణయం. తను మన ధన ప్రాణములే కాదు. ఇప్పుడు నేను ఎగిరిపోయింది, ఉనికి కూడా ఎగిరి. తను మన ధన ప్రాణములు వ్యక్తీకరణ. కానీ దేని ఎగరగొట్టేశాం? ఆత్మ శుశ్రూషలో ఉనికినే ఎగరగొట్టేశాం. ఇప్పుడు ఆయనకి ఆవరణ ఉందని చెప్పాలా? లేదని చెప్పాలా? మా అమ్మవారి లోకం వేరేనండి, మీ అయ్యవారి లోకం వేరే అన్నారు. అమ్మవారు మణిద్వీపం, మీ అయ్యవారు కైలాసం. ఎక్కడున్నాయండి రెండు? వేరువేరుగా ఉన్నాయా? పైగా ఏం రాసుకున్నారు? మణిద్వీప పట్టణం పెద్ద పాట రాసాం. 9 సార్లు చదివితే ఏకంగా భువనేశ్వర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంతేనా కాదు? కానీ మరి చతుర్విధ శుశ్రూషలు లేకుండా ఏ దైవాన్నైనా అసలు దర్శించగలవా? ఏ దైవీ జ్ఞానాన్నైనా పొందగలవా? ఏ దివ్య జీవనాన్నైనా జీవించగలవా? కాబట్టి చతుర్విధ శుశ్రూషలు బలంగా చేయాలా వద్దా? బలంగా చేయాలా, అభావంగా చేయాలి? బలంగా చేయాలంటే భావం ఉండాలి. అర్థమైందండి? ప్రతి వాళ్ళు ఏమనుకున్నారు? బలంగా చేస్తారు. అప్పుడు ఎక్కడున్నాడు? వాచ్యార్థం, భావంగా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలి? వీటిని అభావంగా చేయాలి. ఇక్కడ దాకా చేయడం వస్తే మీకు ఎవరికి వస్తే వాళ్ళకి భావాభావ విరహితంగా చేయడం ఎట్లాగో చెప్పచ్చు. ఇప్పుడు చెప్పినది అర్థం. ఎందుకని? అభావ స్థితిని అందుకోవడమే ఇంకా స్ఫురించలేదుగా ఎవరికి. భావంగా అయితే కళ్ళు మెరిసినాయి కానీ
అభావంగా చెప్పమంటే ఒక్క కళ్ళు కూడా మెరవదు. ఎందుకని తెలియదుగా, స్ఫురించడం లేదుగా. కాబట్టి ఎవరికైతే ఈ అభావ స్థితిలో చతుర్విధ శుశ్రూషలు చేయడం వచ్చేసి గురు శిష్య ఐక్యతాసిద్ధి కలుగుతుందో వాళ్ళకి భావాభావ విరహితం, తద్వారా ఎరుక విడిపించడానికి వీలైనటువంటి స్థితి కలుగుతుంది. ఆఖరి మెట్టు. ఎవడైతే భావాభావ విరహితంగా చతుర్విధ శుశ్రూషలు చేస్తారో వాడికి ఎరుక విడిపించవచ్చు. కాబట్టి చతుర్విధ శుశ్రూషలు భావాభావ విరహితంగా చేసేవాడికేమో జన్మరాహిత్యం, అభావస్థితిలో చేసేవాడికేమో జీవన్ముక్తి, భావస్థితిలో చేసేవాడికి సాలోక్య, సామీప్య, సారూప్యం. అదేనండి, అది కూడా తక్కువేం కాదు. కానీ సాలోక్య, సామీప్య, సారూప్యాల వరకే ఆ ముక్తి పరిమితించబడుతుంది. కాబట్టి చతుర్విధ శుశ్రూషల ద్వారా ముక్తిని పడయవచ్చు. శ్రద్ధ భక్తి కలిగి గనక చతుర్విధ శుశ్రూషలను ఆచరిస్తే తప్పక ముక్తిని పడవచ్చు. నో డౌట్, గ్యారంటీ. భావస్థితిలో చేసినా గ్యారంటీ, అభావస్థితిలో చేసినా కూడా గ్యారంటీ. భావాభావ విరహిత స్థితిలో చేస్తే ఇంకా ఫుల్ గ్యారంటీ. మీరు ఏదైనా డౌట్ పడ్డారనుకోండి, ఒక షాప్కి వెళ్ళి ఏమండి ఇది బాగా పనిచేస్తుంది, మీకేం డౌట్ అక్కర్లేదండి, గ్యారంటీ, నో డౌట్. ఇదిగో వారంటీ, కావాలంటే సంతకం పెట్టి 5 years వారంటీ. మళ్ళా డౌట్ వచ్చింది, 5 ఏళ్ళన్నా పనిచేస్తుంది, నో డౌట్, ఫుల్ గ్యారంటీ అండి, మీరు కావాలంటే నా నెంబర్ వేసుకోండి, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఫోన్ చేయండి అంటాడా లేదా? దేనికి ఇదంతా? విశ్వాసాన్ని కలిగించడం, నమ్మకాన్ని కలిగించడం. ఇదేనా కాదా? తీరా ఇంటికి వెళ్ళగానే ఆ ఫ్యాన్ పనిచేయదు. ఏం చేసావు? ఫోన్ చేసావు, ఏమయ్యా గ్యారంటీ అన్నావు, ఫుల్ గ్యారంటీ అన్నావు, సంతకం పెట్టావు, 5 years వారంటీ కూడా ఇచ్చావు, ఇంటికి వచ్చి బిగించగానే జరగలేదయ్యా బాబు. అదేంటండి, ఆ కంపెనీలో అలా జరగదండి. నేను 1000 ఫ్యాన్లు కాదు, నెలకి 10,000 ఫ్యాన్లు అమ్ముతానండి బాబు, నీకే అలా జరిగి ఉంటుంది పొరపాటున. పోలేండి, పీస్కి పీస్ రిప్లేస్ చేసేస్తాను, మీ మనిషిని ఇచ్చి పంపించేయండి, కొత్త పీస్ ఇచ్చేస్తాను. అది కూడా అలాగే జరిగితే జరగదండి బాబు. ఏదో ఒకటి ఎక్కడో 1000కి ఒకటి జరిగితే ఇది కూడా అలాగే జరుగుతుంటారేమిటి? ఏం జరగదండి, నాది పూచి. ఇందా కూడా అలాగే అన్నావు, అంటామా లేదా? చతుర్విధ శుశ్రూషలు కూడా ఇలా కమోడిటీ బేస్ మీద వీలు వస్తు ధర్మంగా అవుతుందా? కమోడిటీ బేస్ అంటే ఏంటి? వస్తు ధర్మంగా చేయడానికి వీలవుతుందా? వీలు కాదు. అదేనండి. కాబట్టి గురువు గారిని, ఈశ్వరుణ్ణి ఏమని మెప్పించవచ్చు? వెంకటేశ్వరుడికి ఏమిటండి, బంగారు తోమాల సేవ. ఎంత కాస్ట్ అవుతుంది తెలుసా? ఇది రాధగారు అయితే బంగారు తోమాల సేవ ఒకటి అర్పించారండి. 7 కిలోల బంగారం, 7 కిలోల బంగారంతో తోమాల సేవ, తులసి దళాలు అవ్వాలంటే తులసి దళాలు, బంగారంతో తులసి దళాలు చేయించి ఆ తులసి దళాలతో స్వామివారి విగ్రహం 7.5 అడుగులు ఉంటుందండి. ఆ 7.5 అడుగులకి ఆ తులసి దళాల దండ తయారు చేయించి 7 కిలోల బంగారంతో తెచ్చిచ్చాడు. స్వామివారి అనుగ్రహం ఎంత ఉండొచ్చు అంటారు? 70 కిలోల, 700 కిలోల, 7,000 కిలోల, అలా కొలవచ్చా? కాబట్టి ఈశ్వరుని, గురువుని దేంతో మనం ఆరాధన చేయవచ్చు? చతుర్విధ శుశ్రూషల ద్వారా భావస్థితిలో కానీ అభావస్థితిలో కానీ భావాభావ విరహిత స్థితి, తద్వారా మనం ముక్తిని, మోక్షాన్ని పొందవచ్చు. హరి ఓం. హరి ఓం.